Hello everyone, welcome back to the channel. This is your boy Naushad Wali. So నేను మీకు తెలియకపోతే నా పేరు నౌషాద్. నేను ఒక సెకండ్ ఇయర్ ఎంబీబీఎస్ స్టూడెంట్ ని ఆంధ్రప్రదేశ్ నుంచి. తెలుగులో అయితే నీట్ రిలేటెడ్ వీడియోస్ ఇంకా ఎంబీబీఎస్ వ్లాగ్స్ అయితే చేస్తూ ఉంటా. సో మీరు ఇప్పటి వరకు నా వీడియోస్ ఏమీ చూడకపోతే ఛానల్లో చెక్ చేయండి ఈ వీడియో అయిపోయాక. సో ఈ వీడియో టైటిల్ చూసి వచ్చారని నాకు తెలుసు, బికాస్ చాలా మంది అయితే అడుగుతున్నారు లైక్ బీడీఎస్ అంటే డెంటల్ జాయిన్ అవ్వచ్చా లేదా అని చెప్పి. ఈ వీడియో చాలా ఆనెస్ట్ గా మాట్లాడబోతున్నా. వీడియో కొంతమంది డెంటల్ స్టూడెంట్స్ కి హర్టింగ్ గా అనిపించవచ్చు, బట్ నిజాలు కొన్నిసార్లు చేదుగానే ఉంటాయి. వీ హ్యావ్ టు యాక్సెప్ట్ ద ఫ్యాక్ట్. నేను ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, తెలిసి వెళ్ళడం ఓకే డెంటల్కి, లైక్ ఇంట్రెస్ట్ ఉండి కానీ ప్యాషన్ ఉండి కానీ, బట్ తెలియకుండా చాలా మంది జాయిన్ అవుతారు లైక్ బాగుంటుంది అని చెప్పి ఫ్యూచర్. సో వాళ్ళ కోసం ఒక క్లారిటీ వస్తుంది అని చెప్పి అయితే ఈ వీడియో చేస్తున్నా. సో మన ఇండియాలో ఆల్మోస్ట్ 30,000 అంటే 30,000 డెంటల్ సీట్స్ ఉన్నాయి అనమాట ఇండియా మొత్తం మీద. అండ్ ఆంధ్రప్రదేశ్లో వచ్చేసి దాదాపు 18 నుంచి 20 కాలేజ్లు, అంటే 18 to 20 కాలేజెస్ అయితే ఉన్నాయి. దాంట్లో 2 మాత్రమే గవర్నమెంట్ కాలేజెస్. ఒకటి వచ్చేసి ఏయూ రీజియన్లో, ఇంకోటి వచ్చేసి ఎస్వియు రీజియన్లో. ఏయూ రీజియన్లో విజయవాడలో ఉంది, ఎస్వియు నాకు కరెక్ట్గా గుర్తులేదు, బట్ కడప ఆర్ కర్నూలులో ఉందనుకుంటా ఒకటి. సో ఈ 2 కాకుండా మిగతా 16 కాలేజ్లు ఏవైతే ఉన్నాయో ఆర్ 17 కాలేజ్లు, లైక్ 16-17 కాలేజెస్ ఏవైతే ఉన్నాయో అవి వచ్చేసి అన్ని ప్రైవేట్ కాలేజెస్ అనమాట. సో ఈ వీడియో చూసే చాలా మందికి ఎంబీబీఎస్ కానీ లేకపోతే ఐఐటీస్లో కానీ వెళ్ళాలని ఉంటుంది, బట్ మనం ఫస్ట్ నుంచే బేస్ స్ట్రాంగ్గా ఉండాలన్నమాట. సో క్లాస్ 12 అంటే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ వాళ్ళకి ఫిజిక్స్ వాళ్ళు కొత్త కోర్స్ అయితే లాంచ్ చేశారనమాట, పరిశ్రమ 2.0 అని చెప్పి. సో ఈ కోర్స్ యాక్చువల్ ఫీజు వచ్చేసి 2,500 అంటే 2,500, బట్ ఆఫర్లో మనకి 2,000కే వస్తుంది. అండ్ మీరు నా కూపన్ కోడ్ వాడితే ఇంకా ఎక్స్ట్రా 150 రూపీస్ ఆఫర్ అయితే వస్తుంది అనమాట. నా కూపన్ కోడ్ వచ్చేసి ఇక్కడ డిస్ప్లే చేస్తున్నా చూడండి, NV150 అని చెప్పి. సో ఆ కూపన్ కోడ్ వాడండి, లైక్ 150 అడిషనల్ డిస్కౌంట్ అయితే వస్తుంది. ఈ కోర్స్ డీటెయిల్స్ వచ్చేసి జూలై 31st నుంచి అయితే స్టార్ట్ అవుతుంది, December 31st. డైలీ 1 hour 45 minutes అయితే లైవ్ క్లాసెస్ ఉంటాయి, అండ్ వీక్లీ 5 days ఉంటాయి అనమాట క్లాసెస్. అండ్ ఆల్ సబ్జెక్ట్స్ అనమాట, ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ లో ఉండేటట్టు, లైక్ ఫిజిక్స్, బయాలజీ, కెమిస్ట్రీ, మ్యాథ్స్ అండ్ ఇంగ్లీష్ కూడా. సో మీకు ఏది చూస్ చేసుకుంటారో దాన్ని బట్టి, లైక్ బైపీసీ అయితే బయాలజీ, ఎంపీసీ అయితే మ్యాథ్స్ అనమాట. అండ్ పీడిఎఫ్ నోట్స్ కూడా ఇస్తారు. సో 2,000 అనేది పెద్ద అమౌంట్ కాదు, లైక్ మనం కాలేజ్ ఫీజుకి ఎంతెంత ఖర్చు పెడుతున్నాం బయట మనందరికీ తెలుసు. సో కింద డిస్క్రిప్షన్ లో అయితే యాప్ లింక్ ఇచ్చా ఫిజిక్స్ వాళ్ళది, ఆ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అండ్ కూపన్ కోడ్ అప్లై చేయండి, మీకు ఎక్స్ట్రా 150 ఆఫ్ అయితే వస్తుంది. సో ప్రైవేట్ కాలేజెస్ తో వచ్చేసి ప్రాబ్లం ఏంటంటే, ఫస్ట్ థింగ్ ఫీజు ఎక్కువ, సెకండ్ పేషెంట్స్ ఉంటారో ఉండరో చెప్పలేం, బికాజ్ అన్ని ప్రైవేట్ డెంటల్ కాలేజెస్లో పేషెంట్స్ ఉండరు. లైక్ ఎంబీబీఎస్ గవర్నమెంట్ ప్రైవేట్ ఏట్లో చేసినా ఓకే, బికాజ్ పేషెంట్స్ వస్తారు అండ్ ఆల్ బాగుంటుంది. బట్ డెంటల్ అనేది పేషెంట్స్ గురించి ఎందుకు మాట్లాడుతున్నా అంటే, ఇప్పుడు ఈ వీడియో చూస్తున్నారు మీరు కానీ మీ ఇంట్లో కానీ లాస్ట్గా డెంటల్ విజిట్కి ఎప్పుడు వెళ్ళారో గుర్తు తెచ్చుకోండి. కొంతమంది అయితే అసలు వెళ్ళుండరు, లేకపోతే ఒక 1-2 సంవత్సరాల క్రితం, లేకపోతే మీరు ఇన్ కేస్ రీసెంట్గా వెళ్ళినా లాస్ట్ టైం ఎప్పుడు వెళ్ళారో గుర్తు తెచ్చుకోండి. సో అలా ఉంటుంది అనమాట. అంటే ఇండియాలో నార్మల్గా పళ్ళ గురించి అంత పట్టించుకోరు, సో అందుకే ఈ ప్రాబ్లం. సో చెప్పా కదా 30,000 సీట్స్ ఉన్నాయి, ఆల్రెడీ సాచురేటెడ్ అయిపోయింది కోర్స్ అనేది. అంటే జాబ్స్ లేవు ప్రస్తుతానికి, అంటే ఓన్ సెటప్ పెట్టుకోవచ్చు, బట్ పెట్టుకొని గ్రో అవ్వాలన్నా కూడా చాలా కష్టంగా ఉంది పొజిషన్. అంటే ఇది నా ఒక్కటి మాటే కాదు, విజయవాడలో శ్రీధర్ ఇంటర్నేషనల్ డెంటల్ హాస్పిటల్ అని చెప్పి ఒక హాస్పిటల్ అయితే ఉంది, వాళ్ళదే హైదరాబాద్లో కూడా ఇంకో బ్రాంచ్ ఉందన్నమాట. సో అది చాలా ఫేమస్ డెంటల్ హాస్పిటల్ ఆల్ ఓవర్ ద ఏపీ, ఇండియా కూడా. డెంటల్ హాస్పిటల్ ఓనర్ డాక్టర్ శ్రీధర్ గారు, వాళ్ళ అబ్బాయి నా స్కూల్లో సీనియర్ అనమాట. సో అతన్నే నేను అడిగా, లైక్ నాకు ఫస్ట్ అటెంప్ట్లో సీట్ రానప్పుడు నేను డెంటలే జాయిన్ అవుదాం అనుకున్నా. సో ఇది నా ఓన్ స్టోరీ లాంటిది అనుకోండి, నా ఎక్స్పీరియన్స్తో నేను మాట్లాడుతున్నా. సో నేను అతనికి మెసేజ్ చేశా, బ్రో ఇలా జాయిన్ అవ్వచ్చా, డెంటల్ ఎలా ఉంది అంటే. సో అతని ఒపీనియన్ ఏంటంటే, అస్సలు జాయిన్ అవ్వద్దు అన్లెస్ మీ ఫ్యామిలీలో ఎవరన్నా ఆల్రెడీ వెల్ సెటిల్డ్ డెంటిస్ట్ ఉంటే తప్ప. సో ఎందుకు బ్రో అని అడిగా. సో అతని రిప్లై ఇదే అనమాట, ఆల్రెడీ సాచురేటెడ్ అయిపోయింది, ఫ్రమ్ ద స్టార్టింగ్ రావాలి అంటే చాలా కష్టం అవుతుంది, ఇండియాలో అయితే అస్సలు స్కోప్ లేదు. నిజం చెప్పాలంటే డెంటిస్ట్ ఎంత ఎర్న్ చేస్తున్నారంటే 15 నుంచి 20,000 ఆర్ మ్యాక్సిమం హార్డ్లీ 30,000 అనమాట. సో 30,000 అంటే చాలా తక్కువ, అండ్ జాబ్స్ రావడం కూడా చాలా కష్టంగా ఉంది. సో యావరేజ్గా అయితే మీరు 15-20,000 కంటే ఎక్కువ కూడా వేసుకోకండి. సో అది రియాలిటీ. ఎండిఎస్ చేసినా కూడా సిచ్యువేషన్ అంత బెటర్ ఏం లేదు. అంతెందుకు, నా ఫ్రెండ్ ఉన్నాడు, లైక్ నా కాలేజ్ ఫ్రెండ్, వాళ్ళ సిస్టర్ డెంటల్ అయిపోయింది, ఎండిఎస్ చెయ్యట్లేదు బికాజ్ ఎండిఎస్ చేసిన ఉపయోగం లేదు. షీఈస్ సర్చింగ్ ఫర్ అనదర్ ఆల్టర్నేటివ్స్. సో నా సజెషన్ అదే. బట్ మీరు డెంటలే తీసుకోవాలి అనుకుంటే
ఎయిదర్ వెల్ ఎస్టాబ్లిష్ సెటప్ అని ఉండాలి, బట్ ఇంకో చాయిస్ ఉంది మీకు. బట్ అది నేను ఎందుకు సజెస్ట్ చెయ్యట్లేదు అంటే కొంచెం ఎక్స్పెన్సివ్ చాయిస్ అనమాట. ఆల్మోస్ట్ లైక్ 70-80 lakhs అవుతుంది. బట్ నాకు డెంటల్ ప్యాషన్ అంటే అదే తీసుకోండి. అడగొచ్చు అంత ఎక్స్పెన్సివ్ ఏంటి అని చెప్పి. సో మనం ఇక్కడ బీడిఎస్ చేసేస్తాము. బీడిఎస్ చేసి ఫారెన్ ఎంట్రన్స్ ఎగ్జామ్ అయితే రాస్తాం, యూఎస్ కానీ కెనడా కానీ ఆర్ యూకే కానీ. అక్కడ మళ్ళీ వేరే కోర్స్ చేస్తాం అనమాట. ఆ కోర్స్ చేయడానికి ఆల్మోస్ట్ 70-80 lakhs దాకా అవుతుంది. బట్ ఇట్ విల్ బీ వర్త్ ఇట్. ముందే చెప్తున్నా, ఇట్ విల్ బీ వర్త్ ఇట్. మీరు ఆ 70-80 lakhs ఏవైతే ఖర్చు పెట్టారో అవి మీకు 2-3 ఏళ్ళలో తిరిగి వచ్చేస్తాయి అక్కడ డెంటిస్ట్గా చేస్తే. బికాస్ అక్కడ చాలా మంచి డిమాండ్ ఉంది డెంటిస్ట్కి. బట్ ద థింగ్ ఈజ్ ఎగ్జామ్ కష్టంగా ఉంటుంది లైక్ క్లియర్ చేయడానికి, అండ్ ఆల్సో ఎక్స్పెన్సివ్. అంటే చాలామంది ఎలా ఆలోచిస్తారంటే అంత పెట్టి అక్కడికి వెళ్ళేదానికంటే అదే 70-60 lakhs పెడితే ఇక్కడ మేనేజ్మెంట్ ఎంబీబీఎస్ సీట్ వస్తుంది అనమాట. సో చాలామంది అయితే ప్రిఫర్ చేయరు ఆ ఆప్షన్. బట్ మీకు డెంటిస్ట్ అంటే లైక్ ప్యాషనేట్గా ఉంటే, మీరు నేను డెంటిస్ట్ అవ్వాలి అని ఉంటే ఆ ఆప్షన్ అయితే తీసుకోవచ్చు. బట్ ఆలోచించుకోండి. సో నేను మళ్ళీ చెప్తున్నా, ఇది జస్ట్ నా ఒపీనియన్. అంటే నేను ఈ ఫేజ్ నుంచి వచ్చా కాబట్టి నాకు తెలుసు, మీకు ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. బట్ ఎప్పుడు సింగిల్ ఒపీనియన్ తీసుకోకండి. లైక్ డాక్టర్ దగ్గరికి వెళ్ళేటప్పుడు కానీ ఏదైనా కానివ్వండి, మనం ఎప్పుడు మల్టిపుల్ ఒపీనియన్స్ తీసుకుంటాం. సో ఈ కేసులో కూడా మీరు ఇంకా రీసెర్చ్ చేయండి. ఇది నా జస్ట్ ఒపీనియన్ చెప్పా మీకు, అంతే. సో ఈ వీడియో మీకు ఏమాత్రం ఇన్ఫర్మేటివ్ అనిపించినా లైక్ చేయండి అండ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇంకేమైనా వీడియోస్ కావాలంటే కమెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ అగ్రికల్చర్ గురించి కూడా చాలామంది అడుగుతున్నారు, అండ్ అగ్రికల్చరా డెంటలా అని కూడా అడుగుతున్నారు. సో నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తా. సో దిస్ ఈజ్ యువర్ బాయ్ నౌషాద్ వలీ సైనింగ్ ఆఫ్ ఫర్ దిస్ వీడియో. మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వన్. బాయ్. సో ఈ వీడియో వచ్చేసి నా పర్సనల్ ఒపీనియన్, అండ్ మెజారిటీ పబ్లిక్ ఒపీనియన్ ఎలా ఉందో అలా అయితే చెప్పాను అనమాట. సో మీకు నిజంగా ప్యాషన్ ఉంటే డెంటిస్ట్ అవ్వాలని చెప్పి మిమ్మల్ని ఎవరు ఆపరు. సో గో టేక్ ఇట్, అలా ఏం లేదు. బట్ ఇది జస్ట్ నా ఒపీనియన్ అనమాట. సో జస్ట్ థింక్ బిఫోర్ యూ గో ఇన్ టు ఇట్. అండ్ డెంటల్ డాక్టర్స్ ఎవరైతే ఉన్నారో నేను ఎవరిని లైక్ హర్ట్ చేయడానికి చూడలేదు. సో ప్లీజ్ డోంట్ ఫైర్ అప్ ఇన్ మై కమెంట్ సెక్షన్. మీకు ఫర్దర్గా ఇంకా ఏమన్నా ఇన్ఫర్మేషన్ కావాలంటే నా ఇన్స్టాగ్రామ్ ఐడి లింక్ కింద డిస్క్రిప్షన్లో అయితే ఉంది. ఫాలో చేసి మెసేజ్ చేయండి, నేను రిప్లై ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను.